పారిశుద్ధ్య కార్మికులు, సూపర్వైజర్లు ఆరోగ్యం ప్రభుత్వం బాధ్యత అని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. నగరంలోని బాపూజీ కళా మందిరంలో ఈఎస్ఐ ఆసుపత్రి జెమ్స్ వారు సంయుక్తంగా నిర్వహించిన మెడికల్ క్యాంప్లో ఆయన శనివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ నగర పరిశుభ్రతలోనూ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడంలోనూ పారిశుద్ధ్య కార్మికులు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు అని తెలిపారు. నిత్యం అపరిశుద్ధ్య వాతావరణంలో తిరుగుతూ బ్యాక్టీరియా, వైరస్ల కారణంగా పారిశుద్ధ్య కార్మికులు వ్యాధుల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్యంపై బాధ్యతకు ఈఎస్ఐ జెమ్స్ ఆసుపత్రులు సంయుక్తంగా మెడికల్ క్యాంప్ నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్, ఇన్ఛార్జి కమిషనర్ చెల్లా ఓబులేషు, జెమ్స్ ఆసుపత్రి ఆర్ఎంఓ ప్రవీణ్ కుమార్, అధికారులు, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. జిల్లా మెజిస్ట్రేట్ వారు మరియు కలెక్టర్ గారు, అలాగే కలెక్టర్ గారు మనకి ఇక్కడ స్పెషల్ ఆఫీసర్, ఎందుకంటే ఇక్కడ మేయర్ ఎలక్షన్ జరగలేదు కనుక మనకి స్పెషల్ ఆఫీసర్ కనుక స్పెషల్ ఆఫీసర్ గారికి, అలాగే కమిషనర్ గారు ఓబులేష్ గారికి, ఈఎస్ఐ సిబ్బందికి, జెమ్స్ ప్రవీణ్ గారికి అందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఎప్పుడు పరిశుభ్రంగా ఉండాలి అని అందరి ఆరోగ్యం కోసం పరితపించి పనిచేసే మీకు, మీరు కూడా ఆరోగ్యంగా ఉండాలని ఎంతో శ్రద్ధ వహించి దానికి ఒక ఇంటర్నల్ మీటింగ్ పెట్టుకొని ఈరోజు కార్యరూపం దాల్చే విధంగా మీకు ఇన్ని బుద్ధులు ఎంత నీట్గా అన్నీ చెప్తున్నారు. ఎందుకంటే మీరు ఆరోగ్యంగా ఉండాలి. ఎందుకంటే ఎప్పుడు పరిశుభ్రత కోసం చూసేవారు మీకు ఎక్కువ బ్యాక్టీరియా అంతా మీకు వచ్చి మీకు ఇబ్బంది పడుతుందని మీకోసం ఎంత స్పెషల్ క్యాంప్ పెట్టినందుకు ముఖ్య కారణం ఏంటంటే, ఇప్పుడు ఏదైతే మనకి కలెక్టర్ గారు వచ్చారు స్వప్నిల్ దినకర్ గారు, ఆయనకి అపారమైన అనుభవం ఉంది ఈ కార్పొరేషన్లో. మనకంటే 10 రెట్లు పెద్ద కార్పొరేషన్ విజయవాడ, కాకినాడలో చేసి వచ్చారు. అలాగే ఓబులేష్ గారు గతంలో ఇక్కడ కమిషనర్గా చేయడమే కాకుండా ఇంతకు ముందు చిత్తూరు ఆ ఏరియా అంతా కూడా పనిచేసి ఆయన వచ్చారు. నాకు డైనమిక్ ఎమ్మెల్యే అన్నారు కానీ నేను ఈ మధ్య వచ్చాను. వారికి చాలా సీనియర్ మోస్ట్ డైనమిక్ ఆఫీసర్. యాక్చువల్గా ఈరోజు ప్రభుత్వం కూడా ఎంతో నమ్మి ఈరోజు కలెక్టర్గా ఇక్కడ మనకి ఇంత యంగ్ డైనమిక్ సార్ని మనకి ఇక్కడ కలెక్టర్గా వేశారంటే ఆయన పనితనం చూసే. అలాగే ఎందుకంటే ఆయన చూడండి, చిన్న చిన్న విషయాలు అవి అందరికీ తెలియవు. ప్రాక్టికల్గా పనిచేసి ఎవరైతే మీతో మమేకం అవుతారో వాళ్ళకే తెలుస్తాయి. మీరు ఎన్ని గంటలకు బయలుదేరుతారు, ఎన్ని గంటలకు వస్తారు, మీరు ఏమేమి చేయొచ్చు, ఎంతకి మీరు భోజనం చేస్తారు, ఆ భోజనం టైమింగ్స్ కూడా మీకు చెప్తున్నారు. అంటే చిన్నపిల్లలకి బుద్ధులు చెప్పినట్టు చెప్తున్నారు. అంటే మనం చిన్న చిన్న దీని మీద అవేర్నెస్ మనకు ఉండదు, అంటే దాని మీద మనం ధ్యాస పెట్టాం. ఇవన్నీ ఏంటంటే ప్రాక్టికల్గా చూశారు కనుక ఈరోజు మీకు ఇంత క్యాంప్ పెట్టి రేపు 2-3 రోజుల్లో గ్లౌజ్, గమ్ బూట్స్ అన్నీ ఇస్తారని మీకు చెప్తున్నారు కనుక ఇవన్నీ మీరు ఉపయోగించుకొని మీరు ఆరోగ్యంగా ఉండాలి. ఎందుకంటే మీరు మీ కుటుంబం ఆరోగ్యంగా ఉంటేనే మీరు వచ్చి ఉత్సాహంగా పనిచేయగలుగుతారు. మీకు పర్సనల్గా ఏదైతే ఉద్యోగపరంగా ఉన్న ప్రాబ్లమ్స్ విషయంలో నాకు తెలుసు, మీరు ధర్నాలు చేసిన పరిస్థితి. దాదాపు 600 మంది కార్మికులు ఉంటే 87-90 మాత్రమే రెగ్యులర్, మిగతా అంతా కాంట్రాక్టే. సో ఆ పరిస్థితి ఉంది. ఇవన్నీ ప్రభుత్వం దృష్టికి మీకు తీసుకువెళ్తాం. ఈ సందర్భంగా నేను మీకు ఒకటి అనౌన్స్ చేస్తున్నాను. మేము మళ్ళీ పారిశుద్ధ్యం డే ఉంది కదా సార్ మనకి, సెలబ్రేషన్ డే ఏదో ఉంటే మేము కలెక్టర్ గారు, కమిషనర్ గారితో మాట్లాడతాను. ఎవరైతే రెగ్యులర్గా గంబూట్లు వేసుకొని, యాప్రాన్ వేసుకొని, అవసరం గ్లౌజెస్ వేసుకొని, మాస్క్ వేసుకొని ఆ ఇంటికి రెగ్యులర్గా టైం పేరు వెళ్ళి మేము ఆ ఇంటికి వెళ్ళేటప్పుడు ఎవరు వస్తున్నారంటే మీ పేరు చెప్పాలి. మేము సర్వే చేసుకొని ఎవరైతే అలా చేస్తారో వాళ్ళందరూ కూడా ఇయర్లీ
ఒక 10 మందిని మంచి వర్క్ చేసే వరకు నేను ఆ 10 మందికి 1 మంత్ శాలరీ బోనస్గా ఇస్తాను. 10 మందిని సెలెక్ట్ చేసి ఎవ్రీ ఇయర్ మేము సర్వే చేస్తాం. బెస్ట్ సర్వీస్ ఇచ్చే వాళ్ళని తీసుకొని మేము 1 మంత్ శాలరీ బోనస్గా కూడా ఇస్తాం. కనుక మీరందరూ కూడా మీ ఫలితాన్ని మెరుగుపరుచుకొని మీరు కూడా ఆరోగ్యంగా ఉండాలి. ఇవి ఇయర్లీ 4 times మీకు రెగ్యులర్గా మెడికల్ క్యాంప్స్ జరిపిస్తామని చెప్పడం జరిగింది. ఇంకా ఫర్దర్ మీకు ఎటువంటి మెడికల్ హెల్ప్ కావాలంటే మేము